ఐఏఎస్ రాహుల్ గారికి, పిఓ గారికి మా ఆదివాసుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అలానే బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. మరియు మాజీ సీనియర్ నాయకులు ఎంపీ గారికి, స్వయం బాబురావు గారికి, మరి కమిటీ ఎవరైతే నిర్వహణ కమిటీ ఉందో రమణయ్య గారు కానీ, ముల్లా రమేష్ గారు కానీ, శరత్ గారు కానీ, మరియు ఆడబిడ్డలు అందరి పేరు పేరున తెలుపుకుంటూ మీడియా మిత్రులారా, ఈరోజు మా ఆదివాసీ పెద్ద ప్రపంచ పండుగగా జరుపుకుంటాం. ఈరోజు ప్రతి ఆదివాసీ అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్ళాలని ఆనాటి మా పెద్దలు కొమరం భీము కానీ, స్వయం గంగులు కానీ మా వరకు ఆ రోజు ఫైట్ చేసిన అడవి బిడ్డ రాజులైన ఉండి కూడా మా తరఫున ఫైట్ చేసిన అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తెచ్చుకున్నాం. ఐక్యరాజ్య సమితిలో ఒక రోజు మా ఆదివాసులు కేటాయించింది. అలానే ఈరోజు వారు సాధించిన హక్కులని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఆదివాసి కూడా ఐక్యంతో కదలవలసిన బాధ్యత ఉంది. ఈరోజు ఐక్యంగా వెళ్ళాలి, ఐక్యంగా సాధించాలి. మన హక్కులు అయితే ఉన్నాయో హక్కులు సాధించే దాంట్లో ఈరోజు మనం అన్ని యాక్ట్లు ఎన్నైతే యాక్ట్ ఉన్నాయో ఆదివాసీ మన హక్కులను కాపాడే దాంట్లో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే మన రావుల పిఓ గారు వచ్చిన తర్వాత మన ఐటీడీలో మనం అంతరించిపోతున్న ఒక మ్యూజియం పెట్టి ఈరోజు ప్రత్యేకంగా మన స్థానం, మన మూలాలు ఎక్కడి నుంచి వచ్చింది, మన ఆదివాసులు, మీ ఆదివాసులు ఇక్కడి నుంచి వచ్చారు, అడవుల నుంచి వచ్చారు, కొండ కోణల నుండి వచ్చారు. ఈ కొండ కోణలో ఎందుకున్నారు అంటే ఆ రోజు ఏదైతే అడవి వనరులు ఉన్నాయో, ఆ రోజు వంకలు ఉన్నాయో, అడవులను వస్తున్న ఏదైతే అడవుల్లో నుంచి ఏవైతే మనకు ఆహారానికి కావాల్సిన తునికి పళ్ళు కానీ, పాల పళ్ళు కానీ, పరికి పళ్ళు కానీ, మురి పళ్ళు కానీ తిని బతుకుతున్నాం అని అడవుల్లోనే ఆ రోజులో ఉండి, ఆ రోజుల్లో అనేక ఆహారం లేకున్నా పొద్దుకూర లాంటిది, పచ్చకూరల లాంటిది తిని మీరు వెళ్తున్నారు. ఈరోజు రాహుల్ గారు వచ్చిన తర్వాత ఐటీడీలో ఒక మ్యూజియం పెట్టి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం మీ ఆదివాసులు ఇక్కడి నుంచి వచ్చారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా ఆయన ఎంతో కష్టపడి మ్యూజియంని కట్టి మన అభివృద్ధిలో భాగంగా ఇలా వచ్చారు. మీరు ఇలా మీరు ఈరోజు అభివృద్ధి చెందుతున్నారు తప్ప చెందుతూ ఉన్నారు. ఇంకా చెందవలసింది ఉంది, మీరు మీ హక్కులను కాపాడవలసింది ఉంది అని. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అక్క సీతక్క గారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి వాళ్ళని తీసుకొని వచ్చి మనం ఈ భద్రాచలం ప్రాంతంలో మనం ఏదైతే మన ఆదివాసుల ఇలవేల్పుల మనం ఈ చరిత్ర ఉందో ఆ చరిత్రను రాసి ఆదివాసుల ఇలవేల్పులు ఇలా వచ్చినాయి, మీ కులం ఇలా వచ్చింది, మీ గోత్రం ఇలా వచ్చిందని ఆ గోత్రాలకు సంబంధించి కానీ ఇలవేల్పుల కానీ ఒక బుక్ను రాసించి రాష్ట్రీయ మనం రిలీజ్ చేశాం. అదేవిధంగా మన రాష్ట్రంలో మన ప్రాంతాల్లో వస్తున్న ఏదైతే ఐటీడీఏ మ్యూజియం ఉంది, మనం మార్ట్ ఉందో గిరి మార్టును పెట్టి మీ గిరిజన ప్రాంతాల్లో మీరు చేసిన ఇప్ప పువ్వులంటూ కానీ మన నూనె కానీ, అదేవిధంగా నువ్వులు కానీ, జొన్నలు కానీ, ముడి సరుకులను మన ఏదైతే మనకు పండుతున్న ఆర్గానిక్ పంటను తీసుకొచ్చి మన గిరి మార్టును పెట్టి ముందుకు తీసుకెళ్ళిన రాహుల్ గారికి, దాంతోపాటు విద్య వైద్య రంగాల్లో ఈరోజు మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా ఎగరవేయటమే కాదు, మనకు ఆస్తిని సంపాదించి పెట్టారు. మీరు ముందుకెళ్లాలని విద్యారంగంలో, వైద్య రంగంలో మన అన్ని గ్రామాలని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మన రాహుల్ గారి పాత్ర ఉంది బ్రహ్మాండంగా. ఈరోజు మిట్టిపడే విధంగా ఆదివాసులు మిట్టిపడే విధంగా ఆదివాసులు భద్రాచలంలో ఉన్నారు. ఆదివాసీ ప్రాంతం అనే దాని విధంగా ఆయన ఈరోజు మన వెనకుండి ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని, ఆదివాసులు ఐక్యంగా ఉండండి, మీ హక్కులను సాధించండి. మేము ఈ రోజు ఉంటాం, రేపు వెళ్తాం, కానీ మీ హక్కులు అనేది మీరు కాపాడుకోవాలి. మేము ఎంతవరకు ఉంటాం, ఇంతవరకే ఉంటాం. మేము మీకు సూచిస్తాం. ఆ సూచనలను ఈరోజు మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 1994లో ఐక్యరాజ్య సమితి ఇస్తే ఈరోజు మనం దాన్ని కాపాడుకుంటాం. ఈరోజు అలానే ఈరోజు మేమున్నాం, మేము ఐటీడీకి వచ్చాం, మీకు పని చేయడానికి వచ్చాం. మీ హక్కులు ఇవి, మీ హక్కులు ఉన్నాయి, మీ హక్కులు ఇవి మీరు మర్చిపోతున్నారని మరొకసారి గుర్తు చేసి మనకు ఒక మ్యూజియం పెట్టారు. ఈరోజు మనం
వైద్య రంగంలో ఉండాలి, చదువు రంగాల్లో ఉండాలి. మీరందరూ చదువుకుంటే బాగుంటుంది. అన్ని మన ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రతి స్కూళ్ళలో మనకి ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం కానించి తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా చదవాలి. మరి అదేవిధంగా ఫ్యాకల్టీని కూడా మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీరు చదువుకుంటే మీకు మార్పు కోరుతారు, మీ విద్య మీలో మార్పు వస్తుందని చదువును తీసుకొని వెళ్ళి అనేక గ్రామాల్లో ఇప్పుడు వైద్యానికి కరువు అవుతున్నాం. ఆ వైద్యం కూడా కావాలి ప్రతి పేదవాడికి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు చెరలో మంచి హాస్పిటల్ పెట్టించాం. అలానే ఈరోజు ప్రతి ఆదివాసుల్లో కమ్యూనికేటెడ్ బ్రిడ్జెస్ కావాలని ఆదివాసుల నుంచి మనం మొన్నే 20 కోట్ల రూపాయలతో ఈరోజు మన ఆదివాసీ గ్రామాల్లో బ్రిడ్జెస్ ఇచ్చాం, రోడ్లు ఇచ్చాం. మన ఆదివాసీ గ్రామాల్లో బాగుండాలి, స్కూళ్ళు ఉండాలి, ప్రతి ఆదివాసులు చదువుకోవాలని ఈరోజు స్కూళ్ళల్లో టీచర్లను నియమించాం. ఈరోజు అనేక రంగాల్లో ముందుకు వెళ్లే దాంట్లో ప్రతి గ్రామం, ప్రతి పల్లె కూడా బాగుండాలి, సాగునీరు ఉండాలని ఈరోజు ఐడిఓ గారు కష్టపడుతున్నారు. ఈరోజు భద్రాచలంకి వచ్చేసరికి ఒక స్టేడియం కావాలని మొన్న 5 కోట్లతో స్టేడియాన్ని, మినీ స్టేడియాన్ని నిర్మించాం. ఒట్టూరు అందూర్కి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్ష కెచ్చనం. ఆదివాసీ అందూర్ బాగుపడతనాల్ ఐటీడీఏతే కృషి తుంగనం తుంగం. మీకు బాధ సమస్య మధ్యన మాకు కెత్తు, మేము సాయం తుంగుతాము. జై ఆదివాసీ, జై జంజోర్.